గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వద్ద మానవత్వానికి మచ్చ తెచ్చే హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లి వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే దగ్గరుండి వైద్యం చేయించుకోవాల్సిన కుటుంబ సభ్యులు ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. సుమారు 75 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలిని ఆదివారం ఉదయం జీజీహెచ్కు తీసుకువచ్చి అత్యవసర వైద్య సేవల విభాగం వద్ద స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. ప్రవేశ మార్గం పక్కనే స్ట్రెచర్ మీద వృద్ధురాలిని అలానే ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వృద్ధురాలి ఆసుపత్రిలో చేర్పించేందుకు బంధువులు ఓపీ రాయించుకునేందుకు వెళ్లి ఉంటారని తొలుత ఆసుపత్రి సిబ్బంది భావించారు. కానీ ఎంతకు ఎవరూ రాకపోవడంతో ఆమెను ఒంటరిగా వదిలేసి ఉంటారని ఆసుపత్రి వర్గాలు భావించాయి. వృద్ధురాలికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేకపోవడం, ఆమె మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో ఆమెకు చికిత్సకు అందించేందుకు వైద్యులు ముందుకు రాలేదు. దాదాపు 12 గంటల పాటు ఆసుపత్రి బయట స్ట్రెచర్ మీద ఆమె తన వారి కోసం కన్నీటితో ఎదురు చూస్తూనే ఉంది. సమాచారం తెలుసుకున్న ఈనాడు ఈటీవీ ప్రతినిధులు జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వృద్ధురాలికి వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవా విభాగం వార్డులో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.